Hello aspirants, how you all? I hope you all are doing well. Welcome back to our YouTube ఛానల్. అప్పుడే 1st ఏప్రిల్ గూడా వచ్చింది. అసలు ఈ 3 మంత్స్ ఎలా గడిచిపోయాయో గూడా తెలీదు. అంత ఫాస్ట్‌గా అయిపోయింది. ఒకప్పుడు టైం వేస్ట్ చేసినప్పుడు అంత తెలియలేదు కానీ, ఇప్పుడు మాత్రం టైం వాల్యూ అనేది తెలిసొచ్చింది. అసలు 6 మంత్స్‌లో అయిపోగొడదాం అనుకున్నాం. ఆల్రెడీ 3 మంత్స్ అయిపోయింది. ఇంకా హాఫ్ కూడా అయిపోలే. అంటే 50% గూడా అయిపోలే. ఒక్క సబ్జెక్ట్‌లో 30% అట్లా ఏదో టచ్ చేశానంతే. సో, ఇప్పుడు ఇంకా ప్రాపర్ ప్లాన్ అనేది ఏసుకోవాలని జెప్పి, ఇలా టైమ్ టేబుల్ అనేది ముందే ప్రిపేర్ అవుతున్నాను. సో, ఎకానమీతో పాటు ఎలాగో హాఫ్ అయిపోయిందిగా అంటే ఇండియన్ ఎకానమీది కొంచెం ఎంతవరకైతే స్టాటిక్ డేటా కావాలో అంతవరకు కంప్లీట్ చేశాను కాబట్టి, ఇప్పుడు తెలంగాణ కంప్లీట్ చేయబోతున్నాను కాబట్టి, సో, దీంతో పాటు నేను అడిషనల్‌గా పాలిటీ అండ్ ఇంకా అర్థమెటిక్ కూడా యాడ్ చేసుకున్నాననమాట. సో దట్ ఒకవేళ సడెన్‌గా నోటిఫికేషన్ వచ్చినా గూడా నాకు అట్‌లీస్ట్ క్వాంట్స్‌లో దాంట్లో టచ్ చేసేలాగుండాలి. అండ్ పేపర్ 1 టచ్ చేసేలా ఉండాలి. పేపర్ 2 టచ్ చేసేలా ఉండాలి. అట్‌లీస్ట్ ఓకే. ఇది నాకు తెలుసు అన్నట్లన్నా ఉండాలి కదా! అంటే పర్టిక్యులర్ ఆప్షన్ తెలియకపోయినా ఓకే. ఇది నేను చదివినా అన్నట్టన్నా ఉండాలి కాబట్టి సో, ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఫోర్త్ పేపర్ ఆల్రెడీ టచ్ చేశాను. సో, థర్డ్ ఇప్పుడు ఎకానమీ ఎట్లాగో చేస్తున్నాను. సెకండ్ పేపర్‌లో పాలిటీ కవర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ పేపర్‌లో క్వాంట్స్ అండ్ ఇంగ్లీష్ కవర్ చేయాలి. ఇంగ్లీష్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒక్కసారి క్వాంట్స్‌లో కొన్ని ఆల్మోస్ట్ ఒక టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కసారి కవర్ చేసిన తర్వాత దెన్ ఇంగ్లీష్ కవర్ చేసి 2 రివిజన్ ఒకేసారి చేస్తాను. సో, ఇది ప్లాన్ అనమాట. ఆహ్ సో, ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే స్కెడ్యూల్ స్టార్ట్ చేసుకుందాం. సో, ఎకానమీ, P1, రివిజన్ అండ్ పాలిటీ ఈ 4 స్లాట్స్ అయితే పెట్టుకున్నాను. టోటల్ 9 అవర్స్ స్లాట్స్ పెట్టుకున్నాను. దాంట్లో ఒక 3 అవర్స్ రెస్ట్ కోసం మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ కూడా తీసుకున్నాను. సో, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అప్ ఫస్ట్ స్లాట్. ఇది ఏప్రిల్ ఫూల్స్ డే. బట్ ఫూల్ అవ్వకుండా ఫస్ట్ అయితే మనం స్లాట్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ స్లాట్ వచ్చేసి ఎకానమీ అనమాట. సో, ఎకానమీ ఇప్పుడు నేను తెలంగాణ ఎకానమీకి సంబంధించిన నోట్స్ చాలా కష్టం అసలు వెతకడం. ఈ ఒక్కొక్క పాయింట్ అసలు దొరకట్లేదు. బట్ స్టిల్ వెతుకుతూ ఇలా రీసెర్చ్ చేస్తూ రాసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటి మనకి అప్పట్లో పరిస్థితులు ఎలా ఉండేవి? యునైటెడ్ ఏపీలో దానికి సంబంధించిన నోట్స్ ఇదంతా. అంటే అప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉంది? అగ్రికల్చర్ సెక్టర్ ఎలా ఉంది? ఇండస్ట్రియల్ సెక్టర్ ఎలా ఉంది? దానికి సంబంధించిన నోట్స్ అంతా ఇలా రాసుకున్నా. అంటే బిఫోర్ 1956, ఆఫ్టర్ 1956 ఎట్లా ఉంది అని చెప్పి. సో, ఇది దానికి సంబంధించిన నోట్స్. ఇప్పుడైతే నేను అది ఇంకా కంప్లీట్ కావలేదు. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కంప్లీట్ చేసేదుంది. అవి రాసుకొని, ఆ తర్వాత కమిషన్స్‌కి సంబంధించినవి నోట్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంది. సో, ఇప్పుడైతే అది రాస్తున్నాను. నేను మిమ్మల్ని నిన్న ఒక క్వెషన్ అడిగాను. బట్ ఎవ్వరు ఆన్సర్ చేయలేదు. ఐ డోంట్ నో వై. ఒకసారి ట్రై చేయండి నేను అడిగిన క్వెషన్‌ని. నిన్న వీడియోలో చెక్ చేసుకోండి. ఫస్ట్ 2 మినిట్స్‌లోనే ఉంటది క్వెషన్. దాన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు కూడా ఇంకో క్వెషన్ అడుగుతాను మిమ్మల్ని. లైక్ ఈ ఇయర్ ఉంది కదా! 2026 ఉంది కదా! అంటే ఈ ఇయర్ కాదు 2026 నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉందో మళ్ళీ సేమ్ క్యాలెండర్ ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తది? అది నాకు కామెంట్ చేసి చెప్పండి. అంటే ఏ ఇయర్ వస్తది? లాస్ట్ టైమ్ గ్రూప్ 2లోనో, గ్రూప్ 3లోనో ఈ క్వెషన్ వచ్చింది నేను చూసాను. సో, అందుకని అడుగుతున్నాను. ఒకవేళ మీకు తెలిస్తే గనక కామెంట్ చేయండి. సో, ఐయామ్ డన్ విత్ ఫస్ట్ లాట్. సో, ఇలా రాసుకొని హైలైట్ కూడా చేసుకుంటున్నాను. లైక్ ఏది ఇంపార్టెంట్ అని చెప్పి. సో, ఫస్ట్ లాట్ అయిపోయింది కాబట్టి ఇంకా టిక్ చేసుకుందాం. ఈ సాటిస్ఫాక్షన్ వేరసలు. అంటే 3 అవర్స్ కూర్చోవడం అంటే గ్రేట్ కాబట్టి. సో, ఎకానమీ స్లాట్ అయితే అయిపోయింది. ఇప్పుడు P1 స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు రైట్ నౌ 12 అవుతుంది. 12కి కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. కంప్లీట్ చేశాను. 9-12 ఫస్ట్ స్లాట్ అయిపోయింది. సో, ఇప్పుడు సెకండ్ స్లాట్ స్టార్ట్ చేద్దాం. సెకండ్ స్లాట్ P1కి సంబంధించి ఏ బుక్ యూజ్ చేస్తున్నారు అని అడిగారు. సో, నా దగ్గర ఉన్నయే యూజ్ చేస్తున్నాను. కొత్తగా కొనట్లేదు. లేదా నా ఫ్రెండ్స్ దగ్గర ఉన్న బుక్స్ అలాంటివి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ప్రిపేర్ అవుతున్నాను. సో, నా దగ్గరున్న బుక్కొచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఎస్ చాంద్ వాళ్ళది. అంటే ఆర్ఎస్ అగర్వాల్ చాలా ఫేమస్ కదా! అంటే బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌కి ఫేమస్. బట్ పర్లేదు నా దగ్గర ఉన్నదే యూజ్ చేద్దాం అని చెప్పి టాపిక్స్ ఎతుక్కుంటూ చదువుకుంటున్నాను. ఎలాగో టాపిక్స్‌కి సంబంధించిన టెక్నిక్స్ అవన్నీ యూట్యూబ్‌లో చూసి ఓన్లీ క్వెషన్స్ మాత్రం దీంట్లో నుంచి ప్రిపేర్ అవుతాననమాట. సో, ప్రాక్టీస్ కావాలి కాబట్టి ఇలా చేస్తున్నాను. దీని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏవైతే ఉంటాయో దాని పైన కాన్సంట్రేట్ చేయాలి. ఇప్పుడైతే దీంట్లో నుండి ప్రాక్టీస్ చేస్తున్నాను.
రైట్ నౌ నేనైతే క్లాక్స్‌కి సంబంధించిన టాపిక్ అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది నాకు. అసలేం అర్థం కావట్లేదు. ఎవరికైనా దీనికి సంబంధించిన నోట్స్ కానీ, లేదా ఎవరిదైనా యూట్యూబ్ ఛానెల్ ఉంటే గనక నాకు సజెస్ట్ చేయండి. అస్సలు అర్థం కావట్లేదు నాకు ఈ క్వెషన్స్. అంటే పర్లేదు ఓకే. బట్ కొంచెం టెక్నికల్‌గా ఉందన్నమాట దాంట్లో ఉన్న వర్డ్స్. సో, అది నాకు అర్థం కావట్లేదు. సో, ఎవరికైనా తెలిస్తే గనక లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో, ఇప్పుడైతే సెకండ్ స్లాట్ గూడా అయిపోయింది. కొంచెం అటు ఇటు ఏదో చేసి ప్రాక్టీస్ చేసేసాను. ఇప్పుడు థర్డ్ స్లాట్ రివిజన్ స్లాట్ అయితే స్టార్ట్ చేద్దాం. రివిజన్ నేను ఫస్ట్ నుంచి వస్తున్నా అనమాట మళ్ళీ. నేను ఏదైతే బుక్ రాసి పెట్టుకున్నానో, కంప్లీట్ చేశానో దానికి సంబంధించి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకసారి రివైజ్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను. బట్ ఒక 1 అవర్ చదివిన తర్వాత ఐయామ్ లైక్ అసలు అవ్వట్లేదు. అంటే మైండ్ ఎలా అయిపోతుందంటే ఫస్ట్ ఇది తెలంగాణ ఎకానమీ కంప్లీట్ చేద్దాం. తెలంగాణ ఎకానమీ కంప్లీట్ అయిన తర్వాత చేద్దాం. లేకపోతే అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రివిజన్ చేద్దాం అన్నట్టు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మనం అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ చదవడం స్టార్ట్ చేస్తే అది కొత్తగా చదివినట్టు అనిపిస్తది. బట్ మైండ్ కంట్రోల్ అవ్వట్లేదనమాట. సో, చూడాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అని బలవంతంగా అయినా పర్లేదు ఒక హాఫ్ అన్ అవర్ అన్నా రివిజన్ చేయడం స్టార్ట్ చేయాలి. యాక్చువల్‌గా నేను 2 అవర్స్ స్లాట్ పెట్టుకున్నాను దీనికి. బట్ 1 అవర్ మాత్రమే చేయగలిగాను. లైక్ అది చదువుతుంటే మైండ్ మొత్తం కొత్త దానిపైనే ఉందనమాట. అది కంప్లీట్ చేయాలి, అది కంప్లీట్ చేయాలి అని చెప్పి. సర్లే ఇంకా అని చెప్పి బలవంతంగా ఎంత చదివినా రాదని చెప్పి 1 అవర్ అయినా ఎనఫ్ అని 1 అవర్ చదివి, ఆ తర్వాత మళ్ళీ ఎకానమీకి సంబంధించింది ఏదైతే లాస్ట్ స్లాట్ అనుకున్నానో, దానికి సంబంధించిన టాపిక్కే మళ్ళీ స్టార్ట్ చేశాను. లైక్ తెలంగాణ ఎకానమీ కంప్లీట్ చేద్దాం అన్నట్టు తెలంగాణ ఎకానమీ మళ్ళీ పట్టుకున్నాను. అనుకున్నట్టే ఆ 1 అవర్ కూడా వేస్ట్ చేయకుండా సో, 2 అవర్స్ ఫస్ట్ అవర్ రివిజన్ చేసి ఇంకా 1 అవర్ ఉంది కదా! 1 ½ అవర్ కూర్చున్నాను. ఎక్స్‌ట్రా హాఫ్ అన్ అవర్ కూర్చున్నాను. ఎకానమీకి సంబంధించిందే నోట్స్ ప్రిపేర్ చేసుకొని, ఇంకా స్లాట్ కంప్లీట్ చేసి లాస్ట్‌కి 8:00 అట్లా పాలిటీ స్టార్ట్ చేశాను. పాలిటీ వచ్చేసి నేను ఫస్ట్ ఏవైతే టాపిక్స్ ప్రిపేర్ చేశానో, మళ్ళీ దాన్ని రివిజన్ చేయాల్సుంది. బట్ రివిజన్ చేయాలి అనిపియట్లేదు కాబట్టి, ఇప్పుడైతే ప్రెసిడెంట్ ఇంకా ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ దీనికి సంబంధించిన నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అంటే యాస్ పర్ సిలబసే ఎళ్తున్నాను. సిలబస్‌లో థర్డ్ టాపిక్ ఆర్ ఫోర్త్ టాపిక్ ఉంది. అవి కంప్లీట్ చేసిన తర్వాత రివిజన్ చేద్దాం అని చెప్పి, నేనిప్పుడు స్ట్రీమ్ ఎలాగో చేంజ్ చేసుకున్నాను కాబట్టి, నేను ఇంకా తెలుగులో అంతగా చదవలేదనమాట పాలిటీని. ఫస్ట్ నోట్స్ కూడా నేను ఇంగ్లీష్‌లో ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి, ఎలాంటి ప్రాబ్లమ్ రాట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ నోట్స్ అంతా ఇంగ్లీష్‌లోనే ఉంది. ఏదో ఒక జస్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఒక్కటి నేను తెలుగులో ప్రిపేర్ అయ్యానప్పుడు. బట్ అది కవర్ చేయొచ్చు ఇంగ్లీష్‌లో. సో, ఇప్పుడైతే ఇంకా నేను మళ్ళీ లక్ష్మీకాంత్‌కొచ్చేసాను. ఫస్ట్ ప్రిపేర్ చేసింది కూడా లక్ష్మీకాంత్ నుంచే కాబట్టి, ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. గ్యాప్ తీసుకోవడం వల్ల అనుకుంటా. లైక్ డెసిషన్ చేంజ్ చేసుకున్నా గానీ పెద్ద ఫరకేం పడట్లేదు. మొత్తం ఇంగ్లీష్‌లోనే ఉన్నాయి నా నోట్స్‌లన్నీ. సో, ఇప్పుడైతే నేను లక్ష్మీకాంత్‌కి సంబంధించిన సిక్స్త్ ఎడిషన్ నా వాట్సాప్ ఛానెల్‌లో అయితే మీకు అప్‌లోడ్ కూడా చేశాను. అప్పుడు ఫస్ట్‌లో ఉంటది. ఒకసారి చెక్ చేసుకోండి కావాలనుకుంటే గనక. సో, ఇప్పుడైతే ప్రెసిడెంట్‌కి సంబంధించిన నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. లైక్ ఆయన క్వాలిఫికేషన్స్ ఏముండాలి? ఆయన టర్మ్ ఎన్ని ఇయర్స్ ఉంటది? అండ్ ఆయన సాలరీ ఎంతొస్తది? అవన్నిటికి సంబంధించిన డీటెయిల్స్‌కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఆర్టికల్స్ ఏంటి అసలు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఎలా చేస్తారు? ఆయనని ఎలా తీసేస్తారు? ఎందుకు తీసేస్తారు? ఆయనకున్న ఇమ్యూనిటీస్ ఏంటి? ఆయనకిచ్చే ఆహ్, బెనిఫిట్స్ ఏంటి? వీటికి సంబంధించిన నోట్స్ మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే. సో, ఇప్పుడు 3 అవర్స్ పడతది. 3 అవర్స్ స్లాట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అయితే కంప్లీట్ చేస్తా. లేదంటే ఓన్లీ ప్రెసిడెంట్ అయినా పర్లేదు. రోజుకొక టాపిక్ కంప్లీట్ అయిపోయినా మనకొక 1 మంత్‌లో అయిపోతుంది. ఈ పర్టిక్యులర్ సెక్షన్ ఏదైతే ఉందో అది. ఆ తర్వాత హిస్టరీ స్టార్ట్ చేసుకోవచ్చు మనం. ఆల్రెడీ ఏప్రిల్ కూడా అయిపోతుంది. ఐయామ్ లైక్ అసలు ఎలా 3 మంత్స్ అసలు కళ్ళు తెరిచి మూసే లోపల అయిపోయాయి. అంత ఫాస్ట్‌గా అయిపోయాయి. అసలు టైం కూడా తెలియలేదు. ఇంత తొందరగా ఎలా అయిపోతుంది ఈ ఇయర్ అని చెప్పి. సో, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చేది తెలీదు. బట్ స్టిల్ మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఇది ఏప్రిల్ కూడా వచ్చేసింది. ఇప్పటికైనా ఎవరైతే స్టార్ట్ చేయలేదో స్టార్ట్ చేసుకోండి. ప్రాపర్ ప్లాన్ లేకపోయినా అట్‌లీస్ట్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత ప్లాన్ చేసుకోండి. చదువుతుంటే మీకే అర్థమవుతది. ఎలా చదవాలి ఏంటి అని చెప్పి. సో, ఇప్పుడు నా 4 స్లాట్స్ కూడా అయిపోయాయి. ఇంకా డన్ ఫర్ ద డే. మొత్తం 9 అవర్స్ అయితే చదివాను. అండ్ బ్రేక్స్ కూడా తీసుకున్నాను. నేను బ్రేక్స్ చాలా తీసుకుంటాను. ఎందుకంటే నాకు చదివినా పెద్దగా స్ట్రెస్ అనిపించకూడదు అని చెప్పి. ఇంత కన్సిస్టెంట్‌గా చదవడానికి ఇదే నా టెక్నిక్ అనమాట. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకపోవడం. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఇంకా అయిపోయింది ఈ రోజుకి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ. బై బై.